పూర్తి సినిమా అయితే నిర్మాణం చేయడం జరిగింది. సో ఒకసారి డైరెక్టర్ మాటలోనే దీని గురించి ఎంత కష్టపడ్డాడో సో మనం తెలుసుకుందాం. కాలరుద్రుడు జనాల పని లేక చెప్తున్నారు. నువ్వు ఏ సినిమా తీసుకొచ్చి రోజుకి పని లేక చేస్తున్నావా? వస్తానే కదన్నా, అన్న కష్టపడ్డాడు, ఏ సినిమా తీసాడు బాగుంది. జనాలకి ఏం పని లేకుండా తీసుకుంటే సపోర్ట్ చేయకపోతే 4 రోజులు ఆగాలి. 4 రోజులు ఆగు. బాగుంది, అన్నీ మాట్లాడదాం, టైం ఉంది. ఇంకా సూర్య సార్ వచ్చిన తర్వాత మీ మీ ఒపీనియన్స్ అనే డిస్కషన్ చేద్దాం, గట్టిగా డిస్కషన్ చేద్దాం ఈరోజు. సో మరి ఈ మూవీ గురించి ఒక డైరెక్టర్గా, ఒక టెక్నీషియన్గా, ఏఐ జనరేటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆల్ ఇన్ వన్ ఒక పర్సనే. సో ఇప్పుడు అతను ఎంత కష్టపడ్డాడో డైరెక్టర్ మాటలోనే విందాం. సో ఈశ్వర్ తేజ్. ఈశ్వర్ తేజ్తో నేను ఈ ఈవెంట్ గురించి చాలాసార్లు ఫోన్లో మాట్లాడాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఫస్ట్ నవ్వి తర్వాత మాట్లాడతాడు. సో మరి ఇప్పుడు స్టేజ్ మీద ఎలా మాట్లాడుతాను? కంగ్రాచులేషన్స్. పర్లేదు పర్లేదు సార్. అక్కడి నుంచి దిగిన స్ట్రైట్గా వస్తుంది ఇక్కడ నుంచి. పర్లేదు పర్లేదు చాలు. బాగుంటుంది. రైట్, క్వశ్చనింగ్ నుంచి మొదలు పెడతాం. సో డైరెక్టర్ క్వశ్చనింగ్ నుంచి మొదలు పెట్టండి. నాకు ఆర్టిస్టులు కానీ ఎవరు సపోర్ట్ లేదన్నమాట. ఫస్ట్లో సార్ అవకాశం వచ్చారు 5 సంవత్సరాల క్రితం, కానీ దాన్ని ఉపయోగించలేకపోయాం. సార్ గుర్తుందలే. కానీ ఇప్పుడు ఈ ఏజ్లో మనకు పిలిస్తే ఎవరు రాడు, ఆర్టిస్టులు ఎవరు. అందుకే ఏదో కొత్తగా చేయాలి. రాజ్యాలు అంటే ఇలాంటి స్టోరీ, బాహుబలి ఇలాంటి నాకు ఇష్టం అన్నమాట. అలాంటి సినిమా తీయాలని ఎప్పుడు ఒక ఇదనమాట. కోట్ల రూపాయలు, వేలకు 100 కోట్లు ఉంటేనే సాధ్యం అనమాట. మామూలుగా అయితే లేదు, సొంతంగా మూవీస్ అంటే ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ఈ మూవీ రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు? బుక్ లో తీసుకోవడం కానీ లేకపోతే ఓన్ స్టోరీ అలాగే? నాదంతా సొంత స్టోరీ మైండ్లో నుంచి వచ్చిందనమాట. నేను ఒక స్టోరీ గురించి ఎంతో నేర్చుకున్నాను అనమాట. కొన్ని సంవత్సరాలుగా ఒక నేర్చుకున్నాను. స్టోరీ సీన్ ప్లే ఎలా చేయాలి అనేది. కాలరుద్రుడు అంటే మనకి ఎక్కువ శాతం శివుడే గుర్తొస్తూ ఉంటారు. అలాంటిది మీరు అర్థనామాలు పెట్టుకొని నిలువు నామాలు పెట్టుకుంటే సినిమాని తీశారు అంటే చిన్న డిఫరెన్స్ ఏమన్నా అలాగనే ఆలోచించారు? లేకపోతే అది నిలువు నామాలు కాదు, చంద్ర తిలకం అనమాట. బాహుబలిలో ప్రభాస్ గారి చంద్ర తిలకం అనమాట. అవునవును, ఏ ఏమో అర్థం కావట్లేదు. కొన్ని ఏ అనేది మనం చెప్పింది కొద్దిగా వేరే చేసిద్ది అనమాట. సినిమా మొత్తం అట్టే ఉండదు.
1 hour 40 minutes. ఓకే. అయితే ఈ సినిమాని మీరు నార్మల్గా మీ ఫోన్తో ఇచ్చేసారా లేకుంటే సిస్టమ్ ఏమైనా వాడారా? కంప్యూటర్ నుండి ఈ సినిమాకి రెగ్యులర్ సినిమాకి లాగే రిజిస్ట్రేషన్ అవన్నీ ఉండాలి. సెన్సార్ బోర్డ్ పర్మిషన్ అటువంటి తీసుకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. మనకి బయటకు వచ్చిన కొన్ని టైటిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్స్ కానీ స్టోరీస్ కానీ అన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ అని ఇది ఒకటి చేపించుకుంటూ ఉంటారు. మీరు అలాంటిది ఏమైనా చేయించుకున్నారా లేకపోతే డైరెక్ట్ గానే తీసుకొచ్చారా? లేదు సార్ తీసాము. సార్ ఇలాంటి ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. 1 నెల క్రితం 2 నెలల క్రితం తెలియదు కానీ చాలా ఫస్ట్ సో ఈ టైటిల్ అయితే ఎక్కడిది కాదు, మీ ఓన్ది. మొత్తం ఓనే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దాకా మొత్తం ఓన్ అనమాట. డైలాగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సొంత మ్యూజిక్ వాడామన్నమాట. అంతా సెన్సార్ బోర్డ్ సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఏముంది? ఇంకా సర్టిఫికేట్ అవ్వలేదు. యూట్యూబ్ సర్టిఫికేట్ ఓన్లీ యూట్యూబ్లో చేస్తారు. స్టార్ట్ అయ్యి రీసెంట్ గానే స్టార్ట్ అయింది అది. కానీ నువ్వు ఇంత షార్ట్ ఫిల్మ్ లోనే సినిమా తీసేసావు. చాలా ఏఐ మూవీస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో తీసారా లేదా మీరు తీయాలనుకుని తీసారా? నేనేమైనా ఆలోచన తీయాలని తీసి అంతే. ఆడియన్స్ కోసం తీయలే, మీకోసం తీసుకున్నారు. ఎందుకంటే ఆడియన్స్ కోసం కదా స్టోరీ, మంచి స్టోరీ చెప్పాలి. నా కోసం మంచి సినిమా తీయాలి. అది సూపర్. దాని హీరో నేనే. క్యారెక్టర్ చేసిన అదే అర్థమైందా? అర్థం కాలేదు. అయితే ఈ సినిమా తీయక ముందు ఏఐతో వీడియోలు జనరేట్ చేశారా? అంటే శాంపుల్గా చిన్న షార్ట్లు కానీ శాంపుల్ చూసా, ఫోటోలు జనరేట్ చేశా, ఎలా ఉంటుందని చూసా. ఈ సినిమా ఫస్ట్ ఏదైతే మాట్లాడుతాను నేను మామూలుగా, ఎప్పుడు మనుషులతో ఎక్కువ మాట్లాడలే. సినిమా తీయాలంటే తర్వాత ఏ చెప్పింది అనమాట, ఇట్లా సినిమా తీయచ్చు అని చెప్పింది అనమాట. అట్లాగా ఏ టూల్స్ కూడా చెప్పింది నాకు, ఏం చేయాలి మొత్తం బ్యాక్గ్రౌండ్ వస్తాక మొత్తం చెప్పింది అనమాట. సీన్ పేరు ఎలా ఉండాలి అన్ని చెప్పింది అనమాట నాకు. మీకు ఎన్ని రోజులు పట్టింది మొత్తం అంతా అయిపోవడానికి? సాలే ఫస్ట్లో స్టార్టింగ్ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు కదా, అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే రోజుకి 6 గంటలు 5 గంటలు దాకా కంప్యూటర్ ముందు కూర్చోవాలన్నమాట. రోజుకు ఎన్ని నిమిషాల బయటకు వచ్చింది ఫుటేజ్? అంటే మీరు ఎన్ని నిమిషాలు ఫుటేజ్ వరకు తీయగలుగుతారు? ఎన్ని నిమిషాలు అంటే 1 hour 40 minutes. మీరు ఎంత చేయగలిగారు అని అడుగుతున్నా. నేను ఈ సినిమాకు కష్టపడిన రకరకాల స్టేజెస్ ఉన్నమాట. ఒకసారి ఈ సినిమా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్కి సంబంధించిన మ్యూజిక్ ప్రాంప్ట్ రాసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాంప్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్రాంప్ట్ రాసి మ్యూజిక్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇచ్చిద్ది అనమాట. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సొంత మ్యూజిక్. మన మామూలుగా మూవీ అయినా సరే ఎలా తీస్తారంటే అక్కడ పాటు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు కూడా ఏఐలో జనరేట్ చేసేటప్పుడు సీన్ ఒకటి రాసుకొని ఆ సీన్ విధానం తీసుకుంటూ వెళ్ళారా లేకపోతే ఇదొకటి అదొకటి అలా మొక్కలు చేసుకుంటూ వెళ్ళారా? నా మైండ్లో ఏదో ఉండో ఏది మంచిది అనుకుంటే అది తీసుకుని వెళ్ళిపోయా అంతే. కారణం ఈ సినిమా మీరు తీయడానికి కారణం ఏంటంటే బాహుబలి సినిమా ఒకటి తీయాలనుకున్నాను నేను. బడ్జెట్లో 0 బడ్జెట్లో బాహుబలి సినిమా తీయాలనుకున్నాను అంతే, ఇంకేం లేదు. వారసుడు వచ్చారని చెప్పారు. అవునవును. అసలు బాహుబలి నుంచి తీసుకున్నారంటే లేదు నా ఆలోచన నుండి తీసుకున్నా బట్ నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఏం చెప్పలేను. ఏ సినిమా హాలీవుడ్ సినిమా చేస్తే కొంచెం తెలియపోవచ్చు, అందుకే హాలీవుడ్ చెబుతాను. ఇన్స్పిరేషన్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ అసలు ఈ సినిమా చేయడానికి రాజమౌళి గారు, జేమ్స్ కెమెరాలు ఉండాలి. అడిగేవాళ్ళు ఇలాంటి సీన్కి సీన్ టు సీన్, ఇలాంటి సీన్కి ఎమోషన్ సీను, అది లవ్ సీను, ఇలాంటి అడిగే ఉన్నమాట.
దాన్ని బట్టి అది చూసేది అనమాట మనం. అయితే ఇప్పుడు ఏ మూవీ అనేది బ్యాక్డ్రాప్ ఏంటి అసలు దేనికి సంబంధించింది హిస్టారికల్ లో మళ్ళీ ఎలా ఈ సినిమా హిస్టరీ కాదు, అసలు జరిగిన స్టోరీ కాదు, పౌరాణిక స్టోరీ ఉంటాయి కదా, పురాణాలు ఉంటాయి కదా స్టోరీలు, కల్పిత పాత్ర అన్నమాట ఇది. కల్పిత స్టోరీ అన్నమాట ఇది. నేను ఊహించింది బాహుబలి అట్లా కల్పిత పాత్రలో అంటే ఊహించి ఇన్స్పిరేషన్గా హాలీవుడ్ సినిమాలు కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను చేసింది. మీ హెయిర్ స్టైల్ కూడా ఏ ఇచ్చిందా? హెయిర్ స్టైల్ ఏ ఇచ్చిందా మీదే సొంతదా? మీ హెయిర్ స్టైల్ అదే అంతే మొత్తం ఏం ఏ లేదు. ఏంటో అంటే ఎలా అడుగుతున్నావు అంటే ఇప్పుడు ఇక్కడ వేసుకున్న ప్రతి కాస్ట్యూమ్ ఉంది చూసారా, డైరెక్టర్ అనే అతను అంటే క్యారెక్టర్ ఏది వేసుకోవాలి, ఈ టైంలో ఆ చెప్పులే వేసుకోవాలి, ఆ చేతికి ఆ రింగే ఉండాలి, ఆ గోల్కి అదే ఉండాలి, నేను పాలిషన్ ఇలాంటి స్పెసిఫిక్ గా ప్రతిదీ చూసుకుంటున్నాను. అవునవును. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని నోట్ చేసి ఇచ్చే ప్రాంప్టర్ లో, లేకపోతే ఏ డైరెక్ట్ గా నాకు ఇలాంటి మనిషి కావాలని ఇలాంటి మనిషిగా అంటే అది అవుతుంది తెలియదు, ఎలా పడితే అది ఇచ్చేసేది. కానీ ఇలా కావాలి నాకు కాషాయ వస్త్రాలు ఇవన్నీ మన పురాణాల్లో కాషాయ వస్త్రాలకి ఎంతో కాషాయం అంటే మన సముద్రం, అందుకే ఈ కాస్ట్యూమ్లు తీసుకున్నాను నేను. అంటే ఫోటో రిఫరెన్స్ ఇచ్చి మీరు అలాగా ఏ అని అడిగేవాళ్ళ లేకపోతే డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇచ్చి అడిగేవాడిని మామూలుగా. అందుకే సాధ్యమైంది చెప్పాలంటే ఏదో మాట్లాడుతూ సాధ్యమైంది ఇది. దానిలో నాకు వేసేది మిగిలిన క్యారెక్టర్లు కూడా అంటే ఏం తీసుకోలేను. డైరెక్ట్ ఏ ఇచ్చేసి ఇంకా అంటే కొన్ని రాజు క్యారెక్టర్ కావాలి, దానికి గంభీరంగా ఉండాలి. ఈయన యువరాజు నాన్న, రాజు యువరాజు అంటే రాజు కొడుకు, రాజు అంటే రాజు తండ్రి అన్నమాట. ఓకే, ఇప్పుడు లేడీ క్యారెక్టర్ ఉన్నాయి కదా, దానికి ఎవరు ఫేస్ పెట్టారు? అది అంటే మీ క్రష్ అదే లేదు, అదే లేదు. ఎవరో ఉండే ఉంటారు కదా ఆ, దీనిలో స్టోరీ ఉండదు, చూస్తే అర్థమైంది మీకు. అది ఏ మా సినిమాని ఎవరు తీరు నాకు తెలిసి. అది లవ్ కూడా కొత్తగా ఉంటుంది అనమాట. ఈ సినిమానే కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కొత్తదనం ఏంటంటే పురాణ కాలంలో ఉన్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో ఉండే పౌరాణిక భాషని ఈ సినిమాలో వాడామన్నమాట. ఇది ఇప్పుడు వచ్చే జనరేషన్లో ఈ సినిమాల్లో గాంధీ భాష అది వాడామన్నమాట నేను. మధ్యలో డైనోసార్లు వచ్చాయి కదా, అది ఏంటది? రాక్షసులతో పాటు కొద్దిగా హాలీవుడ్ ఎలిమెంట్స్ కొద్దిగా ఉంటే అది అందరికి గ్లోబల్ గా కనెక్ట్ అయ్యిందని ఆలోచన అది. సార్ ఎన్ని భాషల్లో తీస్తున్నారు? తెలుగేనా, ఇంగ్లీష్ కూడా? తెలుగే ఇంటర్నేషనల్ గా అన్నారు కదా. అంటే విజువల్స్ కి భాషకు సంబంధం లేదు, అందరికి కనెక్ట్ అవుతుంది. తెలుగు చూడాలనుకుంటే సబ్టైటిల్స్ పడతాయి అనుకుంటా, అందరికి కనెక్ట్ అవుతుంది. ఈ జెంట్స్ లో 0 బడ్జెట్ డబ్బులు చేస్తాక డబ్బులు లేవు దగ్గర. ఇగో ఈ సినిమా చెప్తాను కనుక రూపాయికి ఖర్చు పెట్టండి చెప్పాలంటే. ఒక ఎడిటింగ్ చేస్తానికి ఎంత ఖర్చు పెట్టి అంతే ఓపెన్ చెప్పేస్తున్నా నేను. ఏఐ అనేది సినిమా తీయాలంటే మామూలుగా తీయాలంటే 50,000 లక్ష రూపాయలు గట్టిగా అయింది. కానీ అదే కదా అది చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు. ఏఐ అనేది మీ మూవీ మేకింగ్ ప్రాసెస్ కి ఎలా యూస్ అయింది, ఎంతవరకు ఉపయోగపడింది? ఈ ఏఐ అనేది మీ ఓల్ టోటల్ మూవీ మేకింగ్ ప్రాసెస్ కి ఎంతవరకు యూస్ అయింది? మూవీ మేకింగ్ ప్రాసెస్ బ్రో, మూవీ మేకింగ్ ప్రాసెస్ అందులో కూడా కొంచెం యూజ్ ఉంటుంది. ఆయన మూవీ మేకింగ్ ప్రాసెస్ కి ఎలా యూజ్ అయింది అనేది. సో మనోడికి చేయాలనుకున్నట్టు ఒక ట్రాన్స్ లో ఉండి సినిమా అయితే చేసేయడం జరిగింది. సో మరి బ్రదర్ మీరు ఫ్యూచర్ లో ఏ సినిమాలు చేస్తారా, జనాలతో చేస్తారా? నెక్స్ట్ మూవీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తా సార్, ఇంకా మా డిస్కషన్ జనాలతో చేస్తారా లేకపోతే ఏతో చేస్తారా? యా, ఓకే.
అన్న దానికి ఆన్సర్ చెప్పండి. ఒక్క క్వశ్చన్ చెప్పండి. నేను చెప్పేది వినండి ఫస్ట్. ఈ ఏఐ మూవీ సంబంధించి తన క్యారెక్టర్ సంబంధించి తను ఎలా ఉంటున్నాడు, తన లైఫ్ స్టైల్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ క్వశ్చన్ అన్నింటికి నేను సమాధానం చెప్తాను. కరెక్ట్ తగినప్పుడు తగిలితే మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. సైలెంట్లో పెట్టండి మొబైల్. సో మరి ఇంకా 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో లాస్ట్ టైం మనం ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ రేస్ చేస్తూ 100 రూపీస్ కాన్సెప్ట్ అనేది పెట్టాం. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకేస్తూ పొలిటికల్ గా ఎంట్రీ కూడా ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఇలా ఏఐ మూవీ కూడా మీరు చూశారు. సో జీరో బడ్జెట్లో నార్మల్గా సినిమాలు చేయడమే, జనాలు పెట్టి చేయడం చాలా కష్టం. అలాంటిది ఇప్పుడు ఏఐ అంటే మినిమం ల్యాక్స్ లేనిగా క్రూజ్లో అయితే బడ్జెట్ ఉంది. అలాంటిది మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ ఇవన్నీ కూడా ఒక 100 మినిట్స్ మూవీ అయితే జీరో బడ్జెట్లో చేశారు. అబ్బాయి చెప్తున్నారు ఇవన్నిటికి నేను టైం కేటాయించినందుకు నాకు అయింది ఒక 500 అయింది అంతే. సో అని చెప్పేసి అతనే చెప్పారు డైరెక్టర్ కూడా. తను ఏంటంటే మూవీ అనుకున్నాడు, చేసాడు, దాని గురించి ఇంకా అతనికి పూర్తి అవగాహన లేదు. ఇంకా తెలుసుకుంటాడు. ఇంకా అంటే మనం మాట్లాడే మన మీడియా వాళ్ళు చేసే క్వశ్చన్కి కూడా తనకు ఆన్సరింగ్ ఇవ్వడానికి అంత అర్థం కాని సిచ్యువేషన్. ఎందుకంటే తన ఏజ్ ఆ టైప్ది ట్రాన్స్లో చేస్తారు అంతే మూవీ అయితే. సో ఇప్పుడు 100 రూపీస్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ గురించి అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు పొలిటికల్గా, దాంతోపాటు ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లో కూడా మన సూర్య గారు అయితే నిలబడుతున్నారు. దాని మీద మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నా, ఇంకో పక్క ఈ మూవీస్ గురించి ఇలా ఈ 3 పాయింట్ల మీద మీరు ప్రతి ఒక్కరు ఒక 2 నిమిషాలు లేదా ఒక 3 నిమిషాలు డిస్కషన్ చేయండి. సో కంటిన్యూగా అడిగిందే మళ్ళీ రిపీట్ చేయొద్దు. సో ఫ్రెష్ కంటెంట్ తీసుకొని దాని మీద రేస్ చేస్తే అది మనం చేసే కాన్సెప్ట్కి ప్లస్ ఉంటుంది, ఈ మూవీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతోపాటు ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్లో కూడా సో సర్క్యూట్ అవ్వడానికి, ఒక మంచిని మనం ముందుకు తీసుకురావడానికి మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మరి ఇక్కడ డైరెక్ట్గా లేట్ చేయొద్దు, ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. కెమెరాస్ చూసుకోండి సార్. వద్దు వద్దు, సింగిల్ అది సూర్య సార్నే స్టేజ్ మీద పెడదాం. రిమైనింగ్ క్వశ్చన్స్ కింద నుంచి చదవాలి. ఫేస్ వన్ సైడ్ అయిపోయి టార్గెట్ మిస్. చూడండి నేను కూడా అడుగుతా. ఫస్ట్ స్టార్టింగ్ రోల్ నుంచి మొదలు పెడదాం. కొంచెం కిందికి ఉండాలి. అయితే మనము డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కొంచెం ఫాలో అవ్వండి యూట్యూబర్స్. ఎందుకంటే ఎన్ని అడిగినా కూడా ఒకటి చెప్తాను, ఛాంబర్ ప్రెమిసెస్ ఇది కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్. ఏదైనా నా నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోండి తప్ప అగ్రెసివ్ డిస్కషన్స్ వద్దు. ఎందుకంటే నేను ఎంత అగ్రెసివ్గానే డిస్కస్ చేయడానికి రెడీ, కానీ వేదిక కరెక్ట్ కాదు. అందువల్ల ప్లీజ్ దయచేసి ప్రెస్ వాళ్ళు గమనించగలరు. అంటే రెండోది వచ్చేసి మా అమ్మ పద్మమ్మ రా, తన గురించి మీకు చెప్పాలి. గ్రేట్, అమ్మ గురించి చెప్పాలి మీకు. నేను 10 years బ్యాక్ గరుడ అనే సినిమా చేశాను. అది యూట్యూబ్ సినిమా కాదు, జీరో బడ్జెట్ సినిమా కాదు, ఏది కాదు, వాట్సాప్ సినిమా. ఎప్పుడైనా విన్నారా ఈ సౌండ్? ఎప్పుడైనా ఉండరు. వాట్సాప్ గ్రూపులతో సినిమా చేశాను. ఓన్లీ వాట్సాప్ గ్రూపులతో ఆర్టిస్ట్ని కలెక్ట్ చేశాను, స్క్రిప్ట్ రెడీ చేశాను, సినిమా చేసి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి రెడీగా ఉంది. అది దాని పేరు గరుడ. రాజమౌళి గారికి ముందే నేను పేరు పెట్టున్నాను. ఆ టైటిల్ యాజ్ ఇట్ ఈజ్ ఆ టైటిల్తోనే వస్తుంది. అది 2026లో రిలీజ్ ఉంది. థియేటర్ మూవీ, మీరు ఎక్స్పెక్ట్ చేయని యాక్షన్ మూవీ. అది దగ్గర ఒక 150 మెంబర్స్ ఆర్టిస్టులతో చేశాను. చిన్న సినిమా కాదు, గ్రాండియర్ మూవీ. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం రజనీకాంత్ సినిమా ఉంటుంది. రజనీకాంత్ నా క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతాడు అన్నమాట.
ఎట్లుంటుందో చూసుకోవచ్చు మీరు. అది సో తను పద్మ గారు ఓల్డ్ మూవీస్ హీరోయిన్గా చేస్తున్నారు. మీకు తెలియకపోవచ్చు కానీ మీ ఏంటి కుక్క పద్మ కదండి, కుక్క పద్మ అని కూడా మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో తను సీనియర్ ఆర్టిస్ట్. 1 month వరకు గరుడ సినిమాకి ₹1 కూడా తీసుకోకుండా నాతో ట్రావెల్ అయిన మనిషి అనమాట. ₹1 కూడా తీసుకోకుండా నా మదర్ క్యారెక్టర్ చేసింది, గరుడలో నా మదర్ క్యారెక్టర్ చేసింది. సో అప్పటి నుంచి నన్ను అడుగుతూనే ఉంటుంది, బాబు మన సినిమా ఎప్పుడని. టైం వచ్చినప్పుడు అది వస్తుంది. 2026 నీ సినిమాని ఎవరు ఆపలేరు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమ్మా. నేను ఎప్పుడు కూడా మీ కమ్యూనికేషన్ ఉండాలనుకుంటున్నాను. ఇటు డిఫరెంట్ వర్క్స్ వల్ల ఏంటంటే మీతో కమ్యూనికేషన్లో ఉండే పరిస్థితి కాదు, నన్ను అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. చాలా మంచి మనిషి, కంఫర్టబుల్ అనమాట. ఇప్పుడు కూడా తనకు సరైన క్యారెక్టర్లు పడడం లేదు. మన ఈ సినిమాలో సిచ్యువేషన్ బట్టి తను మన దగ్గర క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడికి పోదమ్మా, మన ఫ్యామిలీలోనే మీరు ఉంటారు. ఓకేనా? కూర్చో ప్లీజ్. మీకు ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న చేంజ్. క్వశ్చన్కి ₹100 ఇస్తున్నాం కదా, ₹200 ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే మనం ఒక డిస్కషన్ లాగా పెడతాం కదా, ఒక యూట్యూబర్తో ఇంటరాక్షన్ ఒక 2-3 minutes ఉంటుంది. అది ఎంతైనా మీరు ఉండొచ్చు, స్పేస్ తీసుకొని మాట్లాడచ్చు. మీరు ఎంతమంది కావచ్చు, 200. దాని తర్వాత రెగ్యులర్ ఈ సినిమా గురించి, కాలరుద్రుడి గురించి, మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ క్వశ్చన్స్ ఇప్పుడు నా దగ్గర రైజ్ చేయండి. మీ క్లారిటీ నేను ఇస్తాను. ఎందుకంటే అబ్బాయి అరౌండ్ 17 years, తనకి ఏమీ తెలియకుండా ఒక ప్యాషన్ అనమాట, పిచ్చితో నా దగ్గర 7 years 8 years నుంచి నాతో కమ్యూనికేషన్లో ఉన్నాడు. వాట్సాప్లో కమ్యూనికేషన్లో ఉంటే అప్పుడే సినిమాలో నేను చిన్న షార్ట్ ఫిల్మ్స్ నేను చేయించేవాడిని. సినిమా చేసుకుని నా దగ్గరికి వచ్చేసాడు. అది ఈ సినిమా గొప్పతనం ఏంటంటే అలాంటి టెక్నీషియన్స్ ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చేస్తారు. 10 years నుంచి నాతో కమ్యూనికేషన్లో ఉన్నాడు ఈసీలో. అది సో మీరు ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు, నా దగ్గర డిస్కస్ చేస్తే క్లారిటీ ఇస్తాను. రెండోది ఏంటంటే ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి 28 సండే రోజు. దాంట్లో ఈసీలోను సెక్టార్లోను మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు 2 panels ఉంటాయి. 3వ ప్యానల్ నేను బలవంతంగా పెట్టించాను, నా బలవంతమే అనమాట. ఎందుకంటే చిన్న సినిమా బతకడానికి సోర్స్ అక్కడ కనెక్ట్ అవ్వడం, దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. స్పెషల్గా చిన్న సినిమా కోసం ఒక టీం ఉండాలని ఆ టీంని రెడీ చేసి మరీ ఎలక్షన్లో కూర్చోబెట్టాను అనమాట. ఇప్పుడు ఆ టీం అంతా బల్కంపేట దగ్గర విందు భోజనాలు చేస్తుంటే నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో అది వేరే అనమాట. అక్కడ అలాట్ చేసే మనుషులు అక్కడ పెట్టాము, ఆ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి. అది ఓకేనా? యా ప్లీజ్. సార్ నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు కొత్తగా అయితే ఇప్పుడు ఇందులోకి వచ్చా అని చెప్పారు. నేను కొత్తగా ఎలక్షన్లో పాలిటిక్స్లోకి వచ్చా అని చెప్పి న్యూస్ చెప్పారు కదా. మీరు రెగ్యులర్ పాలిటిక్సా, ఛాంబర్ పాలిటిక్స్? ఛాంబర్ పాలిటిక్స్ నేను ఇప్పుడే కాదండి, నేను ఎప్పటి నుంచో ఉన్నాను. ఇప్పటి నుంచి ఉన్నాడు. సో ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, దాని గురించి అని. సో దీనికి రీసెంట్ టైమ్స్ లో ఇప్పటికే చాలా మంది అయితే స్ట్రగుల్ అవుతున్నారు. కొత్తగా వచ్చే ఆర్టిస్టులే కానీ, లేకపోతే ఇంతకుముందు ఈ ఆర్టిస్ట్ కార్డు అని కొన్ని ఉండేవి, అవి తీసుకున్న వాళ్ళు కొంతమంది ఫేక్ కార్డులు అని చెప్పి కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. వాటి మీద యాక్షన్ తీసుకోబోతున్నారా? యాక్షన్ తీసుకోవడం ఛాంబర్కి అథారిటీ ఉండదండి, అది ఉండదు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ సంబంధించి ఛాంబర్ అనేది ప్యూర్లీ ఆర్టిస్ట్ సంబంధించి కాదు, ప్రొడ్యూసర్ సంబంధించి సర్వీసులు ఏమైనా అడిగితే చెప్తాను నేను. దానికి కావాల్సిన కొత్త సర్వీసులు మేమేమి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ఏంటి ఇదంతా అనమాట. ఇప్పుడు మీ ఇన్ కేస్ పొరపాటున మనది నేస్తం ప్యానెల్, మన ప్యానెల్ పేరు నేస్తం ప్యానెల్, అది పొరపాటున అది ఛాంబర్ లక్ బాగుండో ఏదో గెలిచింది అనుకోండి, పొరపాటున కాదులేండి, అది వేరే రాజకీయం వేరే రూట్లో జరుగుతుంది, నా అనుసరణలో జరుగుతుంది. అది జనరల్గా ఏంటంటే ఛాంబర్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరికీ ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటారు. మొత్తం అనమాట 1635 ఉన్నారనమాట ప్రొడ్యూసర్స్ మొత్తం. వాళ్ళల్లో యాక్టివ్గా మనకు ఎలక్షన్స్కి వచ్చేది 900 members ఉంటారు. అందరికీ ఫోన్లు చేస్తుంటారు, ప్రతి ఒక్కరు అందరికీ ఫోన్లు చేస్తుంటారు. ఎంత టార్చర్గా ఉండదు చూడండి ఫోన్లు వచ్చే వాళ్ళకి. నేను ఇంతవరకు కూడా ఒక్క ఫోన్ కాల్ కూడా ఎవరికి చేయలేదు. నేను సపరేట్ ఫార్ములాలో వెళ్తున్నాను, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటనేది. సో అలా అంటే ఈ ఛాంబర్ ఎలక్షన్స్లో మన ప్యానెల్ పొరపాటున వస్తే నేను చేయబోయేది ఏంటంటే, ఫస్ట్ ఏ ఆర్గనైజేషన్స్కి అయినా కూడా, ఇప్పుడు ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్కి వెళ్తారు, మా కావచ్చు, ఉంది కదా మా, ఇట్లా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఫిల్మ్ ఛాంబర్లోకి వస్తే ఏంటంటే
తను ఎవరిని అడగాలనో తెలియదు, తనకు కావాల్సిన అవసరాలు ఎవరు తీరుస్తారో తెలియదు. దానికి సపరేట్గా మనకు ప్రతి ప్రైవేట్ కంపెనీస్లో కస్టమర్ కేర్ ఉంటుంది. అలాంటిది ఏంటంటే ప్రొడ్యూసర్ కేర్ పాయింట్ ఒకటి పెడుతున్నాం. ఖచ్చితంగా వచ్చిన వాడు ఏంటంటే అక్కడ క్లారిటీగా వాడికి మంచినీళ్ళు ఇవ్వడము, కూర్చోబెట్టడం, ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తారు, కూర్చోబెట్టి ప్రొడ్యూసర్కు మర్యాద ఉండాలి. మర్యాద పోయింది, మేనేజర్ స్టేజ్ తీసుకొచ్చారు ప్రొడ్యూసర్ని, మళ్ళీ నాకు వచ్చి అదే స్టేజ్లో కూర్చోబెట్టాలి. కొత్త ప్రొడ్యూసర్ని ఆ స్టేజ్లో కూర్చోబెట్టాలి, వాళ్ళకి మర్యాదలు ఉండాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి. దానికి సపరేట్గా ప్రొడ్యూసర్ కేర్ పాయింట్ ఉంటుంది. అది నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు తీసుకున్న టార్గెట్ ప్రకారం అయితే ఇప్పటికి ప్రస్తుతానికి ఒక 5-6 పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉండాలని అయితే బయట టాక్ నడుస్తుంది. వాళ్ళందరికీ దేంట్లో అంటే ఈ మొత్తం ఫిలిం ఛానల్ మొత్తం ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫిలిం ఛానల్ మొత్తంలో కొంతమంది బడా బాబులు ఉన్నారు, వాళ్ళ వరకే హవా నడుస్తుంది. అంటే మిగిలిన ప్రొడ్యూసర్లు అందరికీ ఎటువంటి పేరు రావట్లేదు, గుర్తింపు రావట్లేదు అంటున్నారు. దానికి సంబంధించి వెళ్ళేటట్టు మీది ఇది మీ ప్యానల్ అట్లనే కాదండి. అంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళకి ఎలాగో పేరు ఉంటుంది వాళ్ళకి. అంటే చిన్న ప్రొడ్యూసర్లు అట్ట కాదు సార్, వాళ్ళకి పేరు ఉండేది కట్టే, కాకపోతే వాళ్ళు తొక్కేస్తున్నారు అని బయట నడుస్తుంది. వాళ్ళకి సపోర్ట్గా ఉండేటట్టుగా ఇది ఎలాగని తొక్కేయడం అనేది కాదు, కానీ అంటే చిన్న ప్రొడ్యూసర్కి అయితే వాల్యూ లేకుండా ఉంది. ఎట్లా అయిపోయిందంటే చిన్న సినిమాలు చేసే ప్రొడ్యూసర్ ఒక్క సినిమానే చేస్తాడు, వాడికి ఏం తెలియకుండా మొత్తం అంతా ఆస్తులు అమ్ముకొనేసి జంపు, మళ్ళీ ఓటేయడానికే ఆ ప్రొడ్యూసర్ వస్తాడు తప్ప సినిమా చేయడం కాదు. ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. అలా ఎందుకు ఉండాలి? కరెక్ట్గా గైడెన్స్ చేస్తే, కొంచెం అంటే బడ్జెట్ కంట్రోల్ చేయించగలిగితే, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే, వినాలి, కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే చిన్న ప్రొడ్యూసర్లు పర్ఫెక్ట్గా సినిమాలు చేస్తారు, విత్ ఇన్ బడ్జెట్లో సినిమాలు చేస్తారు. సినిమా హిట్ ఆఫ్ లాభం మన చేతిలో ఉండదు, కానీ ఏంటంటే విత్ ఇన్ బడ్జెట్లో చేయడం వల్ల మళ్ళీ ఇంకో సినిమా చేయగలుగుతారు. ఆ సపోర్ట్ ఉండాలనేది నా ఇంటెన్షన్. అట్లా నెక్స్ట్ లేదు, నేను చెప్పాను కదా, 2 కళ్ళు, సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్, 2 కళ్ళు సరిపోతుంది. నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నాకు ఆ టీంలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏది ఆపను, దేని పని దాందే. సర్వీస్ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లేకుండా నేను బతకలేదు. నాకు ఆ బ్లడ్లో ఉండిపోయింది అనమాట. సినిమా అంతే. ఆ సినిమాని ఎవరు లాగలేరు నా నుంచి కష్టం. హాయ్ సార్. సో అంటే రాజకీయం వైపు వెళ్తున్నారు మీరు అని చెప్పేసి మన న్యూస్ వచ్చింది కాబట్టి చాలా మంది నాయకులు ఏంటంటే నడి రోడ్డు మీద సభలు పెడుతుంటారు, జనాలకు చాలా ఇబ్బంది అది. సో మీరు ఒకవేళ ఫ్యూచర్లో అలా అయినా చేస్తారా, లేకపోతే ఇబ్బంది కలగనీయకుండా ఇంకెక్కడైనా ప్లేస్ చూసుకొని చేస్తారా? నా కాన్సెప్ట్ వచ్చేసి జనాల్లో వచ్చి మీటింగ్లు పెట్టడం కాదు, ఆన్లైన్ ఎమ్మెల్యే. నా టైటిలే అది. నేను సభలు పెట్టేది ఎక్కడ తెలుసా? ఆన్లైన్లో పెడతాను, ఆన్లైన్లోనే మోటివేట్ చేస్తాను. నేను పార్టిసిపేట్ చేసేది కూడా రాబోయే ఎలక్షన్స్లో నేను మొత్తం ఆన్లైన్లో ఉంటాను. పోను సెగల పొగలు ఉంటాయి, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో నేను మీకు కనిపిస్తాను. నేను బయటకు కనిపించను. ఎప్పుడు నేను ఎలక్షన్స్ అయిపోయేంత వరకు గెలిచిన తర్వాత, అంటే జనరల్గా ఎలక్షన్స్లో ఏం జరుగుతుందంటే పొలిటికల్ లీడర్స్ గెలిచిన తర్వాత మీకు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. నేను టోటల్ రివర్స్. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేంత వరకు ఎవరికి కనపడను, ఆన్లైన్లోనే ఉంటాను. వన్స్ నా ప్రజలు నన్ను గెలిపించుకున్నారా, ఇంటింటికి తిరుగుతాను, వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటాను, వాళ్ళ దగ్గరే ఉంటాను, వాళ్ళ కోసమే ఉంటాను. దానికి సెపరేట్గా షెడ్యూల్స్ ఉంటాయి. సినిమాలే, దాని పని దాందే. కానీ గెలిచిన తరువాత గడపకు వెళ్తాను. అంటే కొంతమందికి ఆన్లైన్ చూడరు కదా, వాళ్ళకి ఏం చేస్తారు పెద్దవాళ్ళు? చూడరేం లేదమ్మా. ఇప్పుడు ప్రతి చేతులు మొబైల్ లేని మనిషిని నాకు చూపించండి, మొబైల్ లేని మనిషిని చూపించండి, యూట్యూబ్ చూడని మనిషిని చూపించండి. అప్పుడు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. చిన్న పిల్లలతో సహా అసలు పూర్తిగా టోటల్ వాళ్ళ ప్రపంచం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఏం జరుగుతుందని ప్రపంచం వాళ్ళు చెప్తారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ వాళ్ళకి చేరుతుంది, ఖచ్చితంగా వాళ్ళ చెవికి వెళ్తుంది, వింటారు, చూస్తారు. ఆ కాన్ఫిడెంట్ నాది. సో అందువల్ల ఆన్లైన్ ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ని తీసుకుంటున్నాను. పూర్తిగా ఆన్లైన్. 100 రూపీస్ ఎమ్మెల్యే ఆన్లైన్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. అది 100 రూపీస్ కంటిన్యూ అవుతుంది, ఆన్లైన్ కూడా కంటిన్యూ అవుతుంది. జనాల్లోకి రాను, పబ్లిక్ మీటింగ్ పెట్టాను, ప్రామిస్. సో హాయ్ సార్. సో మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఈ చిన్న సినిమాలకు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు కదా, రేపటి రోజున ఎమ్మెల్యే అయితే ఇలా ప్రోత్సహిస్తారు అందరికి, ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ చేస్తా. ఇప్పుడు 1000 సినిమాలు నేను టార్గెట్ చెప్పాను. 1000 సినిమాలకి ప్రతి సినిమాకి 10,000 రూపాయలు అని చెప్తున్నా కదా. పొరపాటున 1000 సినిమాలు కంప్లీట్ అయిపోయాను, 2000 సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తా. ఆగను,
ఎందుకంటే చిన్న సినిమా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. నాకు తెలుసు ఆ నొప్పి ఏంటో. అయితే మీరు ఎమ్మెల్యే అవ్వడం కోసమా మీ సొంత స్వార్థాల కోసం ఇలా సపోర్ట్ ఏమి చేస్తున్నారా ఇప్పుడు? సొంత స్వార్థాల ఖచ్చితంగా నేను స్వార్థపరుని. మీకంటే దారుణమైన మీలో ఎంత స్వార్థం ఉందో నాకు తెలియదు, కానీ మీ అందరి స్వార్థం కలిపితే అంతకంటే ఎక్కువే ఉంటుంది నాకు. ఓకే, స్వార్థపరునే నేను. స్వార్థపరుని కాబట్టే నీకు 100 రూపీస్ ఇస్తున్నాను, చిన్న సినిమాకి 10,000 రూపాయలు ఇస్తున్నాను, నా లైఫ్ టైం ఇస్తూనే ఉంటాను. ఓకే. సో ఫిలిం ఛాంబర్లో అయితే మీకంటూ ఒక ప్యానల్ క్రియేట్ చేసుకున్నామని చెప్పారు. చేయించారు. ఓకే, చేయించారని చెప్పారు. కాకపోతే ఇప్పుడు బయట మీరు ఎలక్షన్లో నించుంటారు కదా, సో బయట ఎలక్షన్స్ అప్పుడు మీరు ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు? బయట ఇండస్ట్రీ కాకుండా బయట ఇండస్ట్రీ కాకుండా చెప్తాను. తొందర టైం ఉంది, తొందర ఎందుకు? ఓకే. అంటే తొందరపడదు చెప్తాను. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మర్యాద. పవన్ కళ్యాణ్ గారు నాకు పర్సనల్ గా ఒకవేళ జనసేన నుంచి వచ్చే అవకాశం ఉందా? చూద్దామండి. నేను ఎందుకంటే దాని 2 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ ఫాలో అవుతానో నేను ఆన్ టైం ఆ సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటాను. నాకు పైన పెద్దవాళ్ళు ఇచ్చే గైడెన్స్ని బట్టి కూడా. నేను ఒకనే కాదు ఇక్కడ జరిగేది. నా రాజకీయ జర్నీ నాది కాదు, వెనకాల నాకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి నేనేం చేయాలని డిసైడ్ అవుతుంటాను. ఎందుకంటే వారణాసి జస్ట్ ఇలా వచ్చి కూర్చోవట్లేదు, చాలా కథలు ఉన్నాయి వెనకాల. ఓకే, ఆన్లైన్లోనే నడిపిస్తాను, తర్వాత ఆఫ్లైన్లో వస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్గా చేయాలనే థాట్ ఎలా వచ్చింది మీకు? కొందరు ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్లో వస్తారు ఎలక్షన్స్ అప్పుడు, గెలిచిన తర్వాత పట్టించుకోరు. కానీ మీరు గెలిచిన తర్వాత పట్టించుకుంటాను, అంతకుముందు పట్టించుకోను అని చెప్తున్నారు. ఎందుకంటే నేను జనాలతో ఉండాలనుకుంటున్నాను, రాజకీయాలు చేయాలనుకోలే, జనాలతో రాజకీయాలు చేయాలనుకోలే. రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తాను కానీ జనాలతో రాజకీయాలు చేయను. జనాలతో రాజకీయాలు పొరపాటు కూడా చేయను. ప్యూర్లీ వాళ్ళకి ఏం కావాలనో అది నేను సర్వీస్ చేస్తాను. నాకు చేతనంత నేను చేయగలిగాను. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు